గత 10 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్కే ఓటేసిన. నేను కట్టర్ ఒక కాంగ్రెస్ నాయకుడిని. 50 సంవత్సరాలుగా నేను వేస్తూనే ఉన్నా. చూడండి బర్రె ఎట్లా మేస్తుందో, రేవంత్ రెడ్డి ఎట్లా మేస్తుందో చూడు. పొలాల్లో చేతికి వచ్చిన పంటని కాపాడుకోలేక నెర్రబారిన నేలలు చూసిలా ఎట్లా ఉందో. నెర్రబారిన నేలలు ఇక పొలం మొత్తం వచ్చేసి బర్ల పాలే అవుతుంది. పొట్టకొచ్చిన పంట ఏ ప్రభుత్వం వచ్చిన ఆదుకుంటుందా అంటే ఆదుకోలేని పరిస్థితి. ఇక ఇప్పుడు చూడు ఎట్లా ఉందో చూడు. ఇక చూడు నెర్రలు బారిన నేలలు, నీళ్ళులే ఏంలే. ఇక చూడు మొత్తం ఎండకపోయింది పొలం మొత్తం. ఇక ఏం చేయాలో తెలియక ఇక పాడి పశువులను మేపుకుంటున్నాం. దీని గురించి ఏమైనా మాట్లాడతా, కృష్ణా జలాల నీళ్ళు ఏమైనా అందిస్తావా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఏమైనా అందిస్తావా అంటే ఆ నీళ్ళు అందియకుండా ఏదో గత ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నాం. గత ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఓట్లు ఇప్పించినా నీకు? గత ప్రభుత్వం మీద దుమ్ము పోసుకోవడానికి గెలిపించినామా? గుంపు మేస్త్రి చెప్పాలి. ఇక నేను నీకే ఓటేశాను కాబట్టి అడుగుతున్నా, చెప్పు. దీనికి సమాధానం నువ్వే చెప్పాలి. ఈ మాగాణాలు ఏం చేయాలి? ఇక నువ్వు వచ్చిన తర్వాత కరువు వచ్చిందనే ముచ్చటే ఇది. నిజంగా ఇది పంట పొలాల్లో పూర్తి స్థాయిలో ఈ విధంగా బర్రెలను మేపుకుంటున్నాం. దీనికి మాత్రం కాళేశ్వరం అడ్డొచ్చింది, మొండొచ్చింది అనుకుంటే నానా రకాలుగా మాట్లాడొద్దు. ఈ విధమైన పంటలు కళ్ళ ముందు ఎండుకుపోతూ ఉంటే ఏ రైతుకైనా కన్నీళ్ళే. ఇక రైతన్నకు నోటి దాకా వచ్చే బుక్కెండు కాస్త పూర్తి స్థాయిలో బర్రెలకే అందిస్తున్నాం. నువ్వు వచ్చిన ఘనకార్యం, నువ్వు తెచ్చిన మార్పు ఈ ఒక్కసారి ఇట్లుందంటే ఎన్నోసార్లు 50-60 సంవత్సరాల కింద ఉన్న ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొచ్చినావు.